ఎన్హెచ్ఆర్వి ఫోరం తరపున మా సభ్యులందరం కలిసి మరి మా యొక్క ఎన్హెచ్ఆర్వి ఫోరం సభ్యులైనటువంటి మహిళలందరికీ కూడా సన్మానించడం జరిగింది. ఎందుకంటే మా ఎన్హెచ్ఆర్వి ఫోరంలో వారు చేసిన కృషి చాలా, ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మరి వీళ్ళు ముందుకెళ్ళి పోరాటం చేస్తున్నారు, వారికి సహకరిస్తున్నారు. భార్యాభర్తల గొడవలు కానీ ఇంకా ఏదైనా కూడా మరి వారికి అందుకే ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి నేర్పు, ఓర్పు, శాంతి, సహనము అన్నింటిని మించి త్యాగగుణము ఈ స్త్రీకి ఆభరణాలు. అలాగే తనను కాపాడుకుంటూ తనవారు అనే మన మమకారానికి బందీ అవుతూ సృష్టిలో తన ఒక అద్భుతం అని చాటి చెప్తున్నటువంటి నేటి మహిళ. కొందరిని మినహాయిస్తే తానెంత ఎదిగినా తను మగవాడి అవసరంతోనే, వారి నీడలోనే, వారి సహచర్యలోనే సంతోషాన్ని పొందగలమని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఈరోజు. మరి మహిళలు ఒక్కరు కాకుండా తల్లిగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో బంధాలతో మరి ఈరోజు అందరికీ సేవ చేస్తూ, కొందరైతే భర్తలు వేధించినా తిట్టినా మళ్ళీ వారికి వంట చేసి పెట్టడం కానీ, పిల్లలకు కానీ, చదువులకు కానీ, వీరు ప్రతి ఒక్కటి మళ్ళీ కొందరు జాబ్ చేస్తూ కూడా ఇంటి పనులు చేస్తూ వీరు చేసినటువంటి వెట్టి చాకిరీ ఎవరు చేయరు. కాబట్టి వారికి ఏమైనా వేతనాలు ఇస్తారా? వాళ్ళు దినమంతా పొద్దు నుంచి పడితే రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటారు. అయినా వారికి చిట్లు తివాట్లు తప్ప అయ్యో మరి ఇది మా కొరకు చేస్తున్నామని చెప్పి అనే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి అందరం మనము వారిని అభిమానించి మన ఇంటి మహాలక్ష్మిగా, దేవతగా మనం కొలవాలా, వారికి మనం గౌరవించాలి. బస్సులు వెళ్ళినా కూడా స్త్రీలకు అని కేటాయించినవి ఉంటాయి గౌరవించే సీట్లను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారు ప్రేమ, తల్లి ప్రేమ అలాంటిది. తల్లి అయ్యో కొడుకు రాలేదు, ఇంకా వారు భోజనం చేయలేదు, తిన్నవా అని అడగడము ప్రతి ఒక్కటి కూడా వారికి మించి సాటి లేరు ఈ దునియా, ఈ భూమి మీద. మరి వారికి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వీళ్ళందరూ ఇంకా ఎదగాలని చెప్పి మహిళలు, మరి ముఖ్యంగా చదువుకున్న వారు కూడా ఈరోజు అమ్మాయి పుడితే ముఖంలో ఆనందం ఉండలేదు. నేను చాలా హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, డెలివరీల దగ్గర ఉన్నాను. ఎక్కడ సర్జరీ అయినా కూడా వాళ్ళ ఆనందం, బాబు పుడితే ఆనందం దేనికో అర్థం కాదు. ఇంకా ఈ వ్యవస్థ మారతలేదు, మారాలి. అమ్మాయి మన లక్ష్యం లెక్క ఆనందోత్సవంతో పండుగలు చేయాలి. వాళ్ళు అమ్మాయి పుడితే ఫంక్షన్స్ సరిగా అంత ఆనందంగా చేయరు, బాబు పుడితే మేకల కోసి అది కోసి పెద్దగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటి మానుతో వారితో సమానం, మగవారితో సమానం ఆడవారిని కూడా చూడాలని చెప్పేసి చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.